ప్రకృతి విషయాలు మాట్లాడిందేమో, తనకు తోచిందంతా కూడా ఏం చేస్తుందండి సొలొమోను రాజుతో పంచుకుంది. తనకున్న డౌట్స్ ఏమో, పిల్లల గురించిన డౌట్స్, సందేహాలు, కుటుంబ విషయాల్లో సందేహాలు, అవి ఎటువంటి ఉన్నప్పటికీ ఎక్కడ తీర్చుకుందండి సొలొమోను దగ్గరికి. బైబిల్ చెప్తుందండి యేసు ప్రభు ఎవరంటే సొలొమోను కంటే గొప్పవాడు. యేసు ప్రభు ఎవరండి సొలొమోను కంటే గొప్పవాడు. కాబట్టి మనకున్న ప్రతి సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరికి తెలుసా అండి యేసు ప్రభు దగ్గరే. సో నేను అంటాను, మనకు మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, చిక్కు ప్రశ్నలు ఉన్నప్పుడు ఆ యొక్క వదిన దగ్గరికి, ఆ అన్న దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఈ సమస్య ఉందని చెప్పుకుంటాం, కానీ ఆ వదిన ఎంతసేపు మనం ఓదార్చగలదు తెలుసా అండి? అవునా, అయ్యో వదిన, ఇంతవరకే ఆమె ఓదార్చగలదు. కానీ మన దేవుడు ప్రతి ఒక్క అవసరానికి, ప్రతి ఒక్క మన హృదయాల్లో ఉన్న బాధలు, ఆ యొక్క ఇరుకు, ఆ యొక్క ఇబ్బంది, ఎందుకు ఇంత ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కుటుంబంలో ఇలా జరుగుతున్న పరిస్థితి, పిల్లల జీవితంలో జరుగుతున్న పరిస్థితి, సో మనకు ఒకవేళ అర్థం కానప్పుడు ఏం చేయాలండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సొలొమోను కంటే గొప్పవాడైన దేవుడి దగ్గరికి మనకు వెళ్ళాలి. ఒకసారి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేద్దును. ఏమో మనకు కూడా మన జీవితంలో ఎన్నో మర్మంగా ఉన్న విషయాలు, ఒక గూఢమైన సంగతులు, ఎందుకు నా భర్త కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నా మారట్లా, నా పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు మారట్లా, అనుమానించే భర్త, త్రాగబోతే భర్త ఎందుకు మారట్లా, నా పిల్లలు ఎందుకు మారట్లా, నేను నా లైఫ్ లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నా, ఇవన్నీ మనకి కూడా ఎలా ఉంటాయండి? చాలా చిక్కు ప్రశ్నలే ఉంటాయి, చాలా బాధాకరంగా ఉంటాయి. కానీ ఏం చేయాలి తెలుసా అండి? ఇవన్నీ తీసుకొని ఆ వదిలికి ఈ వదిలి చెప్తే తీరము. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. సొలొమోను కంటే గొప్పవాడి దగ్గరికి వెళ్ళి మీకు తోచిందంతా మాట్లాడండి. మనుషుల దగ్గర మాట్లాడితే తీరవు, కానీ ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు మోకరించి ఆయనతో చెప్పుకోండి. ఒక వదిలితో ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోండి. నాకు ఈ బాధ ఉంది ప్రభు, ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది, ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏంటి అని ప్రతిదీ మీకు తోచిందంతా కూడా ఎవరితో మాట్లాడాలండి? మీకు తోచిందంతా యేసు ప్రభుతో మాట్లాడుకోండి. కాబట్టి నాకు మొరపెట్టుము, మీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గూఢ సంగతులు మీకు తెలియజేస్తాను. కాబట్టి మీ జీవితంలో ఏమైనా ఇరుకుగా, ఇబ్బందిగా, ఎందుకు ఇలా ఉంది పరిస్థితి అంటే, ఈ రోజు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అదే 10వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రియులారా, దేవుడికి అసాధ్యమైనట్టు ఏమీ లేదండి. దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు, సర్వశక్తి గల దేవుడు. దేవుడికి ఏమైనా అసాధ్యం ఉందండి? మనం అడిగినవి చెప్పకుండానికి, మనం అడిగినవి ఆయన ఇవ్వకపోవడానికి ఏమైనా అసమర్థుడండి? సొలొమోను పొట్టి మానవుడే. ఒక శేబదేశ ప్రాణొచ్చి ఆమెకున్న ప్రశ్నలన్నింటినీ తోచినంతా మాట్లాడినప్పుడు ఏం చేశాడండి? ఒక మానవుడే సమాధానం ఇచ్చాడు. అలాంటిది మన దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు. ఈ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ సమస్య ఉందని చెప్పి మనకి తోచినంతా మనం మాట్లాడుకోవచ్చండి. హృదయం అంతా విప్పేసుకొని, ప్రభువా ఇది నా పరిస్థితి అని మాట్లాడితే ఆయన జవాబు ఇవ్వడంటారండి? ఇవ్వడంటారు మన దేవుడు? మన దేవుడు రిప్లై ఇవ్వకపోవడానికి ఒక మోగ విధానం కాదండి కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఏం చేస్తుందంటే, ఏదైతే తనకున్న సమస్యలు ఉన్నాయో, లేక చిక్కు ప్రశ్నలు ఉన్నాయో, అవి సొలొమోను ఎదురు పెట్టినప్పుడు తను జవాబు పొందుకుంది. మనకు కూడా సొలొమోను కంటే కూడా గొప్పవాడైన దేవుడు నడిపి కదా. కాబట్టి ఈ రోజు నుంచి మనుషులతో చెప్పడం మానేయండి. అసలు ఏం షేర్ చేసుకోవద్దు మీ విషయాలు, డైరెక్ట్ వెళ్ళిపోండి. ఒకప్పుడు అయితే మనకు యేసు ప్రభు చనిపోక ముందు ఆయన యొక్క కృపాసనం ఎంతకు వెళ్ళటకు ధైర్యంతో ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఈ రోజు యేసు ప్రభు రక్తం ద్వారా ఆయన యొక్క కృపాసనం ఎంతకు మనం ఎలా వెళ్తున్నామండి? ధైర్యంతో వెళ్తున్నాం. తండ్రి ఇది నా బాధ, ఇలా ఉంది నా పరిస్థితి చెప్పుకుంటే ఏం చేస్తారండి? ఆయన మన హృదయంలో శాంతినిచ్చే దేవుడు.
దేవుడు. కాబట్టి 10వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారములను కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనములను చూచి విస్మయం పొందినదాయి రాజుతో ఇట్లా నేను, నీ కార్యములను గుర్చియు నీ జ్ఞానమును గుర్చియు నా దేశమందు వినడం మాట నిజం. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈమె చేస్తున్న విషయం ఏంటంటే, కనిపెడుతున్నారు. ఏం చేస్తుందండి? కనిపెడుతుంది. అసలు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ యొక్క బట్టలు ఎంత నీట్ గా ఉన్నాయి, వీళ్ళ యొక్క డ్రెస్ ఎంత నీట్ గా ఉంది, వీళ్ళ యొక్క ఎలా ఉంది ప్రవర్తన అని చెప్పి కనిపెడతా ఉంది. సుప్రియులరా, మనలో కూడా అన్ని జనులు కనిపెడతారనే సంగతి తెలుసా అండి మీకు? తెలుసా మీకు? మనము ఓట్లు డబ్బులు తీసుకొని అన్ని జనులు కూడా ఓట్లు డబ్బులు తీసుకుంటే వాళ్ళ విలువ ఉందండి మనకి. ఏమో చర్చికి పోదండి, ఏమో తీసుకుంటారు ఓట్లు డబ్బు, వీళ్ళు లంచాలు ఇస్తారండి. ఏమైనా తేడా ఉందండి మనకి వాళ్ళకి? జనులు మనల్ని కనిపెడుతున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహానే సువార్త కదండి, మన జీవితం కూడా ఒక సువార్త. వీడు ఎలా ఉంటున్నాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వీడి జీవితం ఎలా ఉంటుంది, వీడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వీడి యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు సంగతి తెలుసా అండి మీకు? అందుకనే బైబిల్ ఏం తెలుసా, మిమ్మల్ని బట్టియే నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. నేనేమంటాను ప్రియులారా, జనులు మనల్ని కనిపెడుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, ఆ యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని మనమే చూపించే వరకు ఉండాలి. సో ఇప్పుడు యేసు ప్రభు మనకు కనపడుతున్నాడండి? లేడు. 33 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన పరిశుద్ధ జీవితాన్ని చూపించాడు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే, ఆయన యొక్క స్వరూపాన్ని మనం ఏం చేయాలండి? చూపించాలి. కాబట్టి ప్రియులారా, శేబాదేశ ప్రాణం చేస్తుందంటే కనిపెడుతుంది ప్రతిదీ. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, వీళ్ళ యొక్క బట్టలు ఏంటి. చూడండి ఏమంటాడు సార్, నీ ఎదుట కూర్చొని నేర్చుకుని వీరు ధన్యులు. ఒకసారి చూడండి 8వ వచనం, 10వ అధ్యాయం 8వ వచనం, 1వ రాజుల గ్రంథం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవంతమును నిలుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఎస్ అండి, ఎవరు భాగ్యవంతులు అండి? నీ జనులు. ఎస్. ఇప్పుడు మనం కూడా కదా, మీకు మంచి పాస్టర్ గారు ఉన్నారు కదా, బెంజమిన్ అయ్య గారు, అవునా కదా? చాలా చోట్ల భిన్నమైన బోధలు ఉన్నాయి, కానీ మీకు ప్రతిదీ సూటిగా బాధగా బోధించే ఒక మంచి దైవజనుడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన బట్టి మీరు ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఎప్పుడు ఆయన బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి వారం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చొని మీరు వినే వాళ్ళు ఎంతో భాగ్యవంతులు తెలుసా ప్రియారా? ఎంతో భాగ్యవంతులు. అదే రీతిగా 10వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. రాజుతో ఇట్లా నేను, నీ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఈ మాటలు నమ్మకి ఉంటుంది. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. చూడండి ప్రియారా, ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే, కనిపెట్టిన తర్వాత ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తుంది. ఏం చేస్తుందండి? సాక్ష్యం ఇస్తుంది. ఓహో, ఇలా ఉందా పరిస్థితి, ఓ నేను బయట చాలా రాజుల దగ్గర చూసా కానీ ఇలా పద్ధతిగా లేరు, ఇంత మంచిగా లేరు, కానీ నీ దగ్గర నిలుచు ఎవరైతే మంచిగా వారందరూ వింటున్నారు, చక్కగా డ్రెస్సింగ్ సెన్స్ ఉంది, భోజనపు బలలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏం చేస్తుందని తెలుసా పిల్లరా? సాక్ష్యం ఇస్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, మన గురించి కూడా లేక మన జీవితాల్లో కూడా ఒక వ్యక్తి గురించి మన జీవితంలో మంచి సాక్ష్యం పొందుకోవాలి పిల్లరా. ఏమో మంచివండి, వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళొద్దండి, వాళ్ళు అసలు ఓట్లు డబ్బులు తీసుకోరండి, వాళ్ళు చాలా నీతికి జీవిస్తారండి, వాళ్ళు అసలు లంచాలకు ఇవ్వరండి, అస్సలు వాళ్ళ ఇంట్లో బూతులే ఇవ్వరండి. ఎప్పుడు చూసినా మంచిగా భక్తి అంటారు, ప్రార్థన అంటారు, ఆ భర్త ఎప్పుడు చూసినా మంచిగా ఉద్యోగానికి వెళ్తాడు, సంపాదిస్తాడు, భార్యని పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. ఇలాంటి సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుందండి మన గురించి, అవునా కదా? ఇప్పుడు శేబాదేశం ప్రాణం వచ్చి ఏమిస్తుందండి? సాక్ష్యం ఇస్తుంది. నీ గురించి నేను వినింది ఇంతే, కానీ ఇక్కడ వచ్చి చూసింది నేను ఎంతో ఎంతో సాక్ష్యం ఇస్తుంది ప్రియులరా. మనం కూడా ప్రియులరా మంచి సాక్ష్యాన్ని పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియులరా. ఇంకా చూసినట్లయితే ప్రియులరా, అదే 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనమును వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం 42వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనం చదివినట్లయితే, అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి ఉన్నావు, విచారణ తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోను, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోను, అది ఆమె ఇద్దరు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇద్దరు సహోదరులను చూస్తున్నాము, మార్త మరియా. యేసుప్రభు వచ్చాడని చెప్పి భోజనం ఉన్నాడు, తప్ప అండి? తప్ప? మార్త చేసేది తప్పండి, అన్నం కూర ఉన్నాడు తప్ప. కానీ ఇక్కడ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. ఓ యేసుప్రభు వచ్చాడు ఈ రోజు అని చెప్పి కూర్చొని విన్నామని లేదు మార్త. యేసు ప్రభుకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఆలోచనతో ఉంది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్త, నీకు తెలుసా, ఉత్తమమైన ఒకటే. నువ్వు అనుకుంటున్నావు యేసు ప్రభుకి మంచి టేస్టీ ఫుడ్ పెట్టాలని, కానీ మార్త ఉత్తమమైనది ఒకటే. ఏంటండి మార్త? మరి ఏం చేస్తుంది? ఏంటి వింటుంది? యేసు ప్రభు చెప్పే విషయాలు ఏం చేస్తుందండి? వింటుంది. కాబట్టి మీరందరూ కూడా బెంజమిన్ అయ్యారు కింద సంఘ విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి కింద కూర్చొని వినే మీరందరూ ఎవరు తెలుసా అండి? భాగ్యవంతులు. మీరందరూ దేన్ని ఎన్నుకున్నారు తెలుసా? ఉత్తమమైనదని ఎన్నుకున్నారు. ఏం ఎన్నుకున్నారండి మీరు? ఉత్తమమైనదని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి కిందకు వెళ్ళినట్లయితే చూడండి ప్రియులారా, అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనకు వినటం అనేది వస్తాయి ప్రియులారా. 11వ వచనం చదివినట్లయితే 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హేరాము ఓడలు, ఓఫీరు నుండి చందనపు గ్రాములు, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు గ్రాములు దొరకవు, ఎక్కడనూ కనబడవు. చాలండి, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి పిల్లరా. సో ఈ మా ఉత్త చేతులతో రాలేదండి. ఎలా వచ్చిందంటే రాజుగారికి చేయాల్సిన బహుమతులన్నీ కూడా తీసుకొని వచ్చింది. విన్నది, వచ్చింది, పరిశోధించింది, కనిపెట్టింది, సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసిందండి? విలువైన కానుకలు తెచ్చిందండి. అంటే మీరు ఒక్కొక్కసారి నేను అడుగుతా ఉంటాను, యేసు ప్రభుకు విలువైంది ఏంటక్క? మీరు ఒక్కొక్కటి చెప్పుకుంటారండి. ఒక్క నిమిషం టైం తీసుకోండి. యేసు ప్రభుకు మీ నుంచి ఏం కావాలి? మీ నుంచి చెప్పండి, ట్రై చేయండి. యేసు ప్రభుకి మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కానీ చూడండి పిల్లరా, బయట ఎలా ఉంది తెలుసా? చాలా మంది దేవుళ్ళలో ఉంటారు, క్రైస్తవులే. ఇంకా నువ్వు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఇక ఒక 40 రోజులు బట్టలు మార్చేస్తారండి. ఒక 40 రోజులు కొబ్బరికాయలు కొడతారు కొంతమందికి, తలనీలాలు ఇస్తారు. అది అడుగుతున్నాడు దేవుడు? ఎండలో నడవమంటున్నాడండి? చెప్పులు లేకుండా నడవమంటున్నాడా? ఇవేమైనా అడుగుతున్నాడండి మన దేవుడు? మన దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటో చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎస్ అండి, ఇట్టి సేవ మనకి యుక్తమైనది. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశించట్లేదండి. మన శరీరాన్ని సజీవంగా ఆయనకే సమర్పించబడుతున్నాడు, ఇంకెవరికి కాదు. చూడండి, సజీవ యాగంగా అంటే పూర్వ దినాల్లో బలర్పించినప్పుడు ఏం తెలుసా అండి? పూర్తిగా ఏదైతే బలిపీఠం మీద ఒక పశువుని పెట్టేసి పూర్తిగా దేవుడికే సమర్పించాడు. ఇప్పుడు మన జీవితాలు ఎవరికి సమర్పించాలండి? దేవునికే. మన దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏం కాదు. ఆ రోజు శేపాదేశపురాన్ని తన దగ్గర ఉన్న విలువైన అన్ని కూడా ఎవరికి ఇచ్చిందండి? సొలొమోనుకి ఇచ్చింది. ఈ రోజు మన జీవితాల్లో విలువైంది ఏంటో తెలుసా అండి? మన హృదయమే. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలండి? దేవుడికి ఇవ్వాలి. హృదయం అనే తలుపులతో ఆయన కూర్చొని ఏం చేస్తానండి? కడతా ఉన్నాడు. ఎప్పుడు ఇస్తావా, ఎప్పుడు తెలుస్తావా అని చెప్పి. చూడండి అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఇందాక హృదయం గురించి ధ్యానించాం కదా. పౌలు చెప్పిన మాటలు ఏదో లక్ష్యం వచ్చారు కనుక ఆమె హృదయము తెరవబడడం అంటే ఏంటండి? హృదయంలోకి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి నా కన్క్లూజన్. చూడండి, ఇదే రాజు గ్రంథం, 1వ రాజు గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. ఈ యొక్క అంశం చెప్పి ముగించుకుందాం.
రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, సొలొమోను తన ప్రభావం తగినట్టు షేబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకి ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఈమె చేసింది కదా, మరి షేబాదేశపు రాణికి ఏమైనా మేలు పొందుకుందంటే చూడండి ఏముందో. సొలొమోను తన ప్రభావం తగినట్టుగా షేబాదేశపు రాణికి ఇచ్చాడు. ప్రియులారా, మనము ఇంత నీతికి బతుకుతున్నాం కదా, పాపం చేయట్లే కదా, పరిశుద్ధంగా ఉంటున్నాం కదా. వేరే వాళ్ళు ఈ టైంలో ఏదో చేస్తున్నారు కానీ మీరందరూ ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు, భక్తిగా జీవిస్తున్నారు. మనకి ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? ఇంత టైం దేవునికి ఇస్తున్నాం కదా, నీతిగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటది. చనిపోయిన తర్వాత నిత్యరాజ్యంలో ఎల్ల కాలం ఆయనతో పాటు మనం ఉంటాం. అది చాలా కదా, నీకేమైనా కావాలండి? మనకు గ్యారంటీ, అవునా కదా? ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట అందరూ కలిసి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ తీయండి ఖచ్చితంగా ఈ మాట, గట్టిగా చదవండి. కాగా దేవుడు అందరూ చదవాలి ప్లీజ్, అందరూ. నేను ఇందాక అన్నాను కదా, తోచిందంతా మాట్లాడమన్నా కదా. ఆయన మీకు ఇవ్వడానికి ఆయన ఏమన్నా పేదోడండి? ఏమన్నా బైబిల్లో ఆయన ఐశ్వర్యవంతుడు, మీకు ఉన్న ప్రతి అవసరాలు తీర్చడానికి. ఎవరండి ఆయన? ఐశ్వర్యవంతుడు. ఎప్పుడైతే షేబాదేశపు ఆయన గుడ్డిగా పంపించలేదు, ఎలా పంపించారండి? ఆ మడిగిన కూడా ఏం చేశారండి? ఆయన ప్రభావం తగినట్టుగా. ఎవరికి ప్రభావం తగినట్టుగా అండి? సొలొమోనుకు ప్రభావం తగినట్టుగా. ఆయన ఎంత ఆస్తిపరుడో, ఎంత ఇవ్వగలిగిందో, షేబాదేశపు రాణి అడిగిందంతా ఇచ్చాడండి. మనకు దేవుడు కూడా ఎవరండి? క్రీస్తు యేసు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మన అవసరాన్ని ఎలా తీరుస్తాడంటే తన మహిమలో తీరుస్తాడు. ఎస్పీ గారు నేను ముగిస్తున్నాను. 6 విషయాలు షేబాదేశపు రాణి చేస్తే 7వ విషయం ఎవరు చేశారండి? ఎవరు చేస్తారు? 7వ విషయం చూడండి. ప్రభావం తగినట్టుగా ఎవరికి ఇచ్చారండి? షేబాదేశపు రాణికి ఇచ్చి పంపించారు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? వినేవారిగా ఉండాలండి, వాక్యాన్ని పరిశోధించే వారిగా ఉండాలండి. వేరే వ్యక్తులు మనం కనిపెడుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలండి? సరిగా ఉండాలండి. కాబట్టి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి, మంచి సాక్ష్యం పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలండి. కాబట్టి ప్రియులరా, ఇచ్చిన వాక్యం మనం వినికిల్లో దీవించబడుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు మీరే చేసుకోండి, 1-2 మినిట్స్ చేసుకోండి. ఏమైతే విన్నారో, ఏమైతే నేర్చుకున్నారో, దేవుడు మీతో ఏం మాట్లాడో 1-2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బ్రదర్ సంజీవ్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తారు. అందరం కలిసి ప్రార్థిస్తాం. परमेश्वर पिता, हामी तपाईलाई धन्यवाद दिँदछौँ, विशेष गरी यो समयको निम्ति अनि यो घडीको निम्ति। परमेश्वर पिता, यो समय हामी वचनको मार्गमा जाँदैछौँ। विशेष गरी म प्रार्थना गर्दछु अभिषेक कार्य तपाईँ सुन्नुभएको होस्, अनुग्रह अनि कृपामा राख्नुभएको होस्। जुन वचन बोल्न जाँदै हुनुहुन्छ उहाँको हृदयमा अनि दिमागमा प्रभु तपाईँ हुनुभएको होस्। उहाँले जे बोल्दै हुनुहुन्छ हामी हरेक एकको हृदयमा अनि हामीले हरेक एकको चाहनामा हुन सकेको प्रार्थना गर्दछु। हरेक एकलाई आशिष दिनुभएको छ, अनुग्रह अनि कृपा अनि प्रेमले भर्नुभएको छ। अनि यो प्रार्थना येशू ख्रीष्टको नाममा, आमेन। మరి ఈ సమయంలో మనం ఇంకొక వర్తమానాన్ని వినబోతున్నాము. ఆసక్తిగా ఉన్నవారు దయచేసి 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని గణపరుచుకోండి. హల్లెలూయా చెప్తాం అందరం.